ఆ వడ్లు ఎక్కదా అట్లే ఉంటాయా? అందరూ కదా చెప్పుదాంపా, కైకిలోలు దొరుకుతున్నారు. మీ అవ్వ ఇంట్లో ఎక్కడ ఉన్నది? నువ్వు మంచిగానే ఉన్నావు. అరే బదిలిపోయింది. అవ్వ బాగా నువ్వు చేస్తున్నావే. నువ్వు దాన్ని ఎంబడి పోతా అయిపోగా దాని ఇంటికాడ వచ్చి లేకపోతే నువ్వు సాతన ఇంటికాడ ఉంటావు, సాతకంది పోతా అది. అరే నేను పోతాను అన్నడం ఎత్తాళ్ళు వారేసేటోళ్ళు. ఒత్తుగా ఎత్తారో పలస ఏమంటారు, పలస ఎత్తే ఒత్తుగా ఏమంటారు. దగ్గరకైతే దూరం అంటారు, దూరం ఎత్తే దగ్గరకు అంటారు. ఏమోనట. అందుకే ఇక ఒక చిత్తం చేసుకున్నా పోనని. తిరుక్కుంటూ ఇంటికాడ అంటావా? మీ అవ్వన్న కానీ లగ్గ చేసుకో ముందు ఓ నా బిడ్డ అరి మంచిగా ఎత్తది, నాటెత్తది, కోత కొత్తది, ఒడ్డు కూడా ఎక్కుతానే కానీ ఇదేనా నాడు మన ఒడ్డు ఎక్కుతా కైకిలోలు దొరుకుతున్నారు. మనం పంప ఏడికి వచ్చేది ఏమోనట. ఏం చేస్తావు ఇంట్లో? వరైనా ఎత్తలేనా చక్క ఓట్లు ఎక్కత్తది నాకు. అరే నువ్వు వేసి తిరిగి మంచిగా వేయాలి, ఇవ్వాలి ఎట్ట చెప్తే అట్లా వేయాలి. నేను ఇట్ట వదిలేట్టు తూకుంటురాను. నేను నానుపో, నువ్వే ఎక్కుపో. నువ్వే తూకుంటావు, నీ పొలంలో కట్టేస్తే ఇట్ట వదిలేటు ఎందుకు కూకుంటా. ఏడికి వచ్చేది పాప అంటాను. లొల్లింది కానీ మన ఒడ్లు ఎక్కుదాపా, కైకిలోలు దొరుకుతారా? ఎందుకు కొడుతున్నావు? ఆడ దుఃఖాంత ఎండిపోతుంది. ఒడ్డు పెట్టినాడు నీళ్ళు ఆగుతున్నాడు. ఆయన నీకు ఒడ్లేడ ఎక్కత్తది? ఆ ఒడ్డు పొంటి తిరుగుడే సరిపోతుందాయే. నేను రాంది నీకు పని అవుతుందా? పైగా నడు. ఇక పంట నువ్వు చెప్తేనే పొలం పడుతుంది కానీ అసలు నీ ముఖానికి పారబట్టి ఒడ్డు ఎక్కత్తా ఇంతకు బాగా మాట్లాడుతున్నావు. ఇంకా నేను వచ్చేదాకా నీకు వ్యవసాయం అనబడుతుంది. ఏంది నాకు చెక్కరాదా? మా అవ్వగారింటికి అన్నప్పుడు నేను ఒడ్లు ఎక్క బదలు పోయి బదలు తోలుకొచ్చుకునేదాన్ని తెలుసా నీకు? అసలు నాలుగు కాడోళ్ళు ఎవరన్నా పని చేస్తారా? ఒక్కళ్ళు చూపి ఊళ్ళే ఏర్పడుతుంది. గిదేనా పని చేసే ముఖం? బదలు బాధలు కచ్చుకుంటావు కదా. పని చేసేదానికి ఇంటికాడ కాళ్ళు ఉండదు. ఎప్పుడు పని అని పొలం కడికి పోతారు. ఇంటికాడ ఉండే నువ్వు బదలు వేనా బాధలు ఎత్తుకుంటా అంటున్నావా? పనడు మనం మెలివెలా చెప్పుదాం. నడు మరి నిలుచున్నో ఇన్నే పోదేపా తిరిపోదాం. ఇక్కడ అరే ఇలా మా ఒడ్లు ఎక్కువ అయిపోవాలిరా. నేను మా ఇంట్లో ఉబ్బుకుంటూ వచ్చినా ఇలా మొత్తం ఒడగొడతాను. రోడ్లు ఎక్క మాకే పోతున్నా ఒడ్లు ఎక్క. మీరు వాళ్ళకి పోతుర్రే, వాళ్ళకన్నా కైకిలు పోతుర్రేంది? మా అయ్యే శేఖ శాతకి నన్ను తీసుకుపోతాడు. ఇంకా మందికి కైకిలు పోతాడు అయినే. అవు బేవన్నా మరి నాకు రేపు ఒడ్లు ఎక్క వస్తావా? మళ్ళీ మీ పొలం వేసింది నారుకుంది వస్తా. బదలే ఉత్తా కాదు. మీ అయినా ఇంట్లో వారా నాకు పని సాధన అవుతారా? మీ అయిన తొలకపో పట్టగా పని చేస్తుంది. అన్న అది నేను చూపుకు మాటకు తప్ప పని చేసే శాత కాదు. అది నా పని చేస్తే ఇవో మాట చెప్పు, నువ్వు వస్తావో రావు. నువ్వు జోరు చేస్తావు పని. ఏంది పిల్లగా? మాటకు సూపుకే ఉన్నానా నేను? నాకు పని శాత కాదా? అసలు నేను పని చేసినప్పుడు నువ్వు పుట్టినావా పిల్లగా? మా అవ్వగారింటికారా 4 ఎకరాల పొలం కౌలు తీసుకొని పని చేసినా నేను తెలుసా? నడుము మటుకు దిగడే పొలంలో దిగి పని చేసినా నేను. ఎవరికైనా మాట్లాడుతున్నావు నువ్వు? గింత తుండవు కానీ మాటలు అయితే మస్తు మాట్లాడుతున్నావు నువ్వైతే. మరి నడుమంటి పొలాలు చేసినావు, మరి పిక్కల మందం పోయే పొలాలు చేస్తున్నావు. ఇప్పుడు మాట్లాడకు ఏమన్నట మాట్లాడుతున్నా కానీ నేను వారి అది అన్ని కప్పలు కొట్టినారా? గది శాతనైతే అతనికి పని అన్ని అటు మాటలే. అన్నా ఆయన గిట్లయితే రేవులకు రాదే. ఇంకా బీఆర్ వాళ్ళు గారే చేస్తారు ఇప్పుడు ఆడోళ్ళు మంది దాంట్లో తోలే సప్పుడేక. ఆయన గట్లయితేనే రేవుకి వస్తుంది. ఇక అబ్బా సురేజ్గా నువ్వు బరాబరి చెప్పినారా? బియర్ వాళ్ళు అంటే ఏందనుకో నువ్వు అన్నట్టు మంచి రేవులో పడుతుంది. అప్పుడు ఎట్లుంటారని వాళ్ళకి నాటే పోతే గింత అంక పెట్టారా దీనికి. బరాబరి అనుమానం పోయి రేపడుతుంది. అరే వాళ్ళు మంచిగా నేర్పుతారే. నీ ఇంటికి పోతే చెప్తానా ఆయనతో లూడే కానీ పాప అట్లా అనుకుంటున్నా. అరే అదిరా జోక్ అన్నా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎక్కేటి? మరి మేము రమ్మంటావా? మళ్ళా బాగా వచ్చుడే మరి. ఎన్ని ఎకరాలు అంటే నీకేంద్రా? మీరు మా ఖర్చు రాద్దు, మేము మీ ఖర్చు రాద్దు. మీరు ఎక్కువ మాది మేము చెక్కుంటాం. ఏమన్నట అత్త అనంగా రమ్మంటే ఏమవుతుంది? మనకు తొందరగా అయిపోతుంది ఆ పని. నీకు ఎలా ఇప్పిస్తానా? అల్ల 2-3 ఎకరాలు ఉన్నది మన బాగానే కొద్దినే నిలబడమా? ఏంటిది నిర్వడివి? రాని రమ్మన్. మరి నువ్వు నేను పోతా. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ చెప్పండి. ఏం కాదు. అరే నువ్వు ముగ్గురు వస్తారు బహుశకే అలాంటి కాదు పని కాదు. వాళ్ళు ఎక్కువ పొలం. అరే సురేష్ వీళ్ళతో పని కాదు మన కాదు, మనం పోయి ఎక్కుందాంప. ఇలా పని కదరా. సరే మీ పని చేతగలను నేను చెక్కపో.
ఏం మాట్లాడతాను గంత ఇజ్జత్ తీసినట్టు మాట్లాడతాడ పిల్లగాడు. మరి ఆ మొక్క ముందట ఎత్తేవట కానీ శాతగాని వాళ్ళని. మరి అందుకే చేసి చూపిద్దాం పమ్మని శాతన తెలియదు దావలకు. నీ అమ్మ మన 2 మాలే 2-3 ఎకరాలు అవుతుంది. అగో మాకు 2-3 ఎకరాలు ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కటి ఈని కాదు మాయి మరి 2 మళ్ళీ టక్కన ఎక్కచ్చి మీ ఎక్కుదాంపా. ఆనే బి అన్న బాధలేనా అత్త ఏమవుతుంది? మీరు ఇంక ఇద్దరే ఎవరు? మేము 3 ఉన్నాం. ఒక మనిషి ఎక్కువ అన్నట్టేనా? మరి అదేదో మొదలు నా ఎక్కి మీ కోంపారి. అగో మీ బాసేపు అయితే మీ ఎక్కువ మళ్ళు లేవా మరి తక్కువేనా మరి టక్కన ఎక్కి మీకే ఉందాంపా ఒకటే ముఖై. ఇదేదో మంచుకున్నది టక్కున పోదాంపా. అరే నీ అమ్మ లత్తో రారా తెలియదే. ఏ అత్తారు వాళ్ళు, నువ్వు మంచిగానే ఉన్నావు. అత్తే బదులేనే రామా. అత్త అవ్వలే ఎలాగట్లనే దా నడు పోదాం పిల్లగా నడు ఏమన్నట. అవునా సూరజ్గా 2 మాలు అన్నావు ఇదంతా అవుతుంది ఎక్కడ ఒకటి అక్కడ దాకా ఉన్నది. మాకెప్పుడు వస్తారు ఈ చెక్కవరికి వాళ్ళు అవుతుంది. విన్నావు నా మాట? నీకు ఏడికెళ్ళి ఏడే కనబడుతుంది ఏమో గిడికెళ్ళి గాడదా కనబడుతుంది. గిదొక్క పెద్ద మాడి గదొక్క పెద్ద మాడి ఇక 3 చిన్న గుంటలేనా గవి ఎక్కవు ఇక నీ మనకి 2 పెద్ద మళ్ళీ ఎక్కుతావు అది నాకు 3 ఎక్కి పారేస్తుంది వాళ్ళక. బా గీ పోవడానికి బాగా వితుకుంటాను నువ్వు. మనిషికి ఒడ్డు రా అంతలా అయితే ఏమోనట. పని అంటే ఎట్లుండాలి ఉరకాలే అంతలా అయితే మీరు 4 అటు సైడ్ పట్టులు నేను ఒక సైడ్ పడతా చూసుకుందాం ఇక ఎవరెంత ఎత్తారో. హరి నడురు ఏమంటే పిల్లగా నా ఒక్క సైడ్ మీదికి రారు మీరు. మీ నలుగురు ఒక్క పక్క నువ్వు ఒక్క పక్క పట్టుపోయి చెక్కుపో. బరాబరి ఎక్కుతా నేను ఏమన్నట హింగు ఎక్కిందంటే మనం ఎవరు కాగా నేను అంతా అగో ఒక్క పార రీతికి లేదు రొప్పా వీటిని. అయితే ఏమైందా పారలకు? సరే ఇదో తీరునత్తి తీసుకోపోతా నాకు అవుతుందా ఇది మరి దా రీ పారా ఎప్పుడు ఎక్కుతా చూద్దాం. ఏమైందా కూర్చున్నావు? మీ నలుగురు ఒక్క దిక్కు పట్టి ఒక్క దిక్కు పడతాండి కానీ మాటలతో కాదు చేసి చూపెట్టాలి. ఈ పని నాతోటి కాదు ఇక చెక్కుర్రి మీరే. ఏంది నీతో అయితే లేదా? ఏమైనా ఈ ఒడ్డే చెక్కలేదే. నీకేమైతుంది మరపున్నవే ఏమన్నా ఏమన్నట తాత్పర్యంగా అట్లా కూర్చుంటే చెత్త తీరాదు. నీ పొలం నీ చెప్తాను ఏందో కాదే మెల్ల ఎక్కువ అంటున్నావు. రేపు మనకు కత్తాడు గట్టం చేస్తే నువ్వు ఊకుంటావని మనం కానీ ఎగిరితే పెట్టావని చెక్కు చెల్లి. అయిపోయేదాకా వదిలిపెట్టుడే లేదు నేను ఎందుకు ఊకుంటా. మరి అట్లా చెక్కు. నాతో కాదు నేను తాత్పర్యంగా చెక్కుకుంటా పోను. మరి అవసరం అనే పోరగాళ్ళ ముందట ఇప్పుడు నువ్వు నీ 2 వద్దులు మనం చెక్కుపోయి పెట్టుకోపోదాం. ఇప్పుడు ఏం ఉబ్బినా నేను బాగా వదులుతాను వీడికి వచ్చి పో నీ పని చేసుకోబా. అయిపోయానా ఇదేనా నీ బాధలచ్చుడు గాంభీలో మీద ఉండగా వేణో అది నా దగ్గరికి ముచ్చట్లు పెట్టా మీ వడ్లేకంగా ఇట్లా తూకుంటావు నువ్వు. అరే నీకు నేను అప్పుడే చెప్పినాగా అరాలకు పని దూగదా అని చూడవు ఎట్లా కూసురు. అగో చూసినావనే మాట రానే వచ్చే బాధలు వచ్చిన కాడకి ఇట్టుంటుంది చెక్కు మెల్ల. నువ్వైతే పో నీ మా ఎక్కుతా కానీ వాళ్ళకంటే ఎక్కువ నీకే ఉన్నది కదా బాగా ఇటుక చేస్తాను పో నడువు. సరే మా పోతాయి నీతో నడు చేసుకో నీకు కూసేవాడిని వాళ్ళు గులుగుతారు అంటే నువ్వు నడువు.
గాంధీ గంపడంత తిరుడెందుకు గాంధీ గంపడంత తిరుడెందుకు సైలే కొనగాని నాకు ఎందుకు సైలే కొనగాని నాకు ఎందుకు చెడవు రాకునగాని మురుగుడెందుకు చెడరాకునగాని మురుగుడెందుకు పండ్లే కొనగాని ఉడుకుడెందుకు పండ్లే కొనగాని ఉడుకుడెందుకు పండ్లే కొనగాని అరే ఎట్రా మరి ఎక్కద్దా అవును ఎడిపోతారు వడ్లు కాలు చేతులు గుంజుతున్నాయి రేపు ఎక్కుదాం తీయే పిల్లగా అప్పుడు ఏమన్నారు మీరు జెక్కంగానే మా జెక్కుదాం అనుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఏందంతా ఉల్టా పల్టా చేస్తారు అడుగు అరే బడా జబ్బలన్నయంగా ఒట్టు మీదికెళ్ళి ఎక్కి ఒట్టు పెట్టినా మా ఎక్కడ అక్కడికి ఏమనుకుంటున్నాడు ఏమనుకుంటున్నావు అబ్బా హుషారున్నారే నడు ఏంది మీరు జబల్ అనుభవంగా ఎక్కిర్రా నువ్వు గీ మూల ఉన్నప్పుడు పోయినావు అది నా దగ్గరికి ముచ్చట్లు పెట్ట ఆ మూల ఉన్నాక వచ్చినావు ఆ మళ్ళనేమో నీళ్ళు వేస్తాను పోయినావు అటే ముట్టినావు మళ్ళా అది కూడా ఎట్లా ఎక్కిందో కుక్కలు లక్కలు గీరినట్టు అది మళ్ళీ తీయంది నడది మేము మళ్ళీ రేపు పొద్దుగాల చేకుకోవాలి అదంతా మీరు ఎక్కిర్రా నా శకుడికే వంక పెట్టవాలి పిల్లగా ఏమైందా ఒడ్డుకు చక్కన వాళ్ళు ఎక్కినా నా లెక్కలని ఎక్కుతారా ఆడోళ్ళు మన ఊర్లే చెప్పు ఒకళ్ళు చూపి అవును వదినే నీళ్ళే కోళ్ళు ఎక్క రోడ్డు చక్కదనం వాళ్ళు ఉంది. అబ్బా పిల్లగా మస్తు చెప్పినావు గీ పిల్లని చెప్పు ఒడ్లు ఎక్కుడు అంటే ఏడో తెలియదు బాగా వంగుతాండేమో నువ్వే ఇంకా కుక్కల లక్కలు గీకినట్టు ఎక్కినావు తెలుసా సరే అదినే కుక్కల లక్కలు గీకినట్టు ఎక్కేటోళ్ళు మరి మీకెందుకు మీరే చక్కదనం చెక్కిరిగా చెక్కబోర్రి మళ్ళీ మేమెందుకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారా మా ఎక్కినాక మీకు అద్దామని బాధలు అన్నారు మళ్ళీ మాట్లాడి మళ్ళీ గిట్ట మాట్లాడుతున్నారు మోసం చేసే కథలు చేయకూర్రి సపరేక అడుగుల్లి ఇంకో బివన్న నే అయితే రానే నా పొలం తోడు ఎక్కింది నువ్వేం చేసుకుంటావు వేసుకోపో నేనైతే మీ ఒడ్లు ఎక్కరాను అందుకే రారా నీకు ఎక్కినాక నేను ఎక్కుదాను అంటే నీ పని అయిపోయినాక గడికెళ్ళి అన్ని పోదామని చూసినావు కదా అబ్బా మాకు ఇలా అనుకుంటున్నాంది చెక్క నాడు పాల మారేసినాడు నాకు బీపీ లేకపోయినా నడివే అని ఎత్తుకున్నాడు మేమన్నా నువ్వు ఓలింగ్ పార్లో వాడుతున్నావే నువ్వు నాకు వచ్చినావానే ఏవో పార్లో వాడుతున్నావు నువ్వు నా నాన్నకు నేను ఫస్ట్ చెప్తున్నా మరి ఇప్పుడు ఎవరు చెక్కి నాది కదా మీరు ముగ్గురు కలిసి తత్తాను లేదా ఏమన్నారు తప్పుడు ఏమే ఏమేం రామే నువ్వేమైనా వేసుకోపోయా అట్టది మీరు రారా రామ్ సరే ఏమేమి ఒట్లు పెట్టినా ఏమేమి ఒట్లు ఎక్కినా ఒట్లని తుక్కు చేద్దాం పా వీళ్ళు బాగా నగరా చేస్తారు అట్టే చేరికేస్తారు వీళ్ళొట్లు తుక్కు చేసే బదులు మనోట్లే అయితే ఆ టైంలో అరే సురేష్గా ఇగో ఇదంతా కాదురా మీరు బాగా సేపు రాకుర్రి ఈ తుక్కు చేసే బాలు మాకు గంట చేపు వచ్చిన చాలు రారు చక్క రారు చెప్తున్నా ఏమేం రామే మేమంతా నెరి పడ్డాము పానం అంతా అరే కొంచెం రారా గింతగానే మోసం చేసిపోతారేంది మమ్మల్ని ఇప్పుడు నాదేనా పాపం అయింది అన్నాము అయ్యయ్యో నా తలనొప్పి నేనేం చేస్తున్నా నెత్తి నొప్పి 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 నాకక్కిన రోగం అన్నా గీ డప్పు కొట్టడానికి రాపాయే ఎందుకు అట్లా ఉత్తాను నన్ను చూసురు కానీ అక్కడ నేను గావే పడతావు అనుకుంటున్నావు ఇప్పుడు నేనేం చేసిన అంత నువ్వు ఏమంటే వాళ్ళతో ఏమన్నా నేను పాలు చేసిన 4 ఎకరాలు ఒక్కడ మావాయిని ఇంటికాడానికి గప్పలు కొడతాడతోటి అద్దె అంటాడు దొరకొచ్చినావు మనమన్నా ఎక్కపోనా వాళ్ళు వదిలేసిపోయినందుకు ఇప్పుడు నేనేం చేయాలి నాకేమన్నా ఎరకదా నాకెవరికంటావు నీ ఒక్కడ నేను గావే నీ సంగతి చెప్తావు ఎంత దూరం గగరిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ మీ అన్నకేం పుట్టిందని నన్ను కావాడతారు అంటాడు ఏం లేదు ముగ్గురు పోరగాళ్ళని బదులు మమ్మల్ని తీసుకువెళ్ళు మళ్ళీ బదులత్తాం వాడు అన్నారు వాళ్ళు రానన్నారు నువ్వు ఏమంటే అంత అయితే దాన్ని కావాడతారని ఉరికొస్తాడు వస్తాడు ఏమైందంటే అరే అది ఏం చేసి తెలిసినారా అమ్మ ఒడ్డు ఎక్కుతాను వేణం ఆ ముగ్గురు పోరగాళ్ళు కలిసి అత్తే పోరగాళ్ళు అత్తే కలికా దక్కదన్నా రారు అయిపోయినా ఎగబెట్టిపోతారని చెప్పిన మరి ఇద్దరు పోతాను ముగ్గురు వస్తున్నారు ఆ పొరవాళ్ళ పొలం అయిందా అంతే ఎగబెట్టిపోయారు బాగాలే ఇచ్చే బట్టే మళ్ళీ ఎవరు తెలుసారా మరి ఎక్కుదామా అంటది దాన్ని పీకంతి అరే ఇప్పుడు ఎట్టున్న పొలం ఒట్టుగా పోనారా అని ఎక్కుతే అంత ఎగబెట్టిపోయింది